పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాగా అనుకుంటాండి. ఎవరో మాల వేసుకోనంటే అది శివుడు మాల ఎవరు తెలియదు, పసుపు రంగులు గుడ్లు వేసుకుంటారు వాళ్ళు. వాళ్ళు ఆ ప్రాంతం నుంచి వెళ్తుంటే వాళ్ళని ఆపి ఆ పసుపు గుడ్డలు ఇప్పించి వాళ్ళని అవమానపరిచి గందరగోళం చేసినటువంటి పరిస్థితి. రాజకీయం కాదు, వాళ్ళు రాజకీయంగా మాల కూడా వేసుకోవాలి. పసుపు గుడ్డలో అనేటువంటి దాన్ని ఇప్పించి చేసినటువంటి ఆ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒక్క ఇన్సిడెంట్ ఎలా ఉంటుంది అంటే అండి, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరగగానే కృష్ణాంజలి లాంటి వాడు కూడా అసలుకి న్యూట్రల్ గా ఉండేవాడు కూడా, అరే ఒక ప్రతిపక్ష పార్టీ ఆఫీసు మీద దాడి చేయటం ఏంది, లేక ప్రతిపక్ష నాయకుడు ఇంటి మీదకి వెళ్ళటం ఏంది, 100 మంది తీసుకొని, ఇలాంటి ఇన్సిడెంట్లన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోవడానికి కారణాలే. ఇక ఇందాక శ్రీకాంత్ గారు మాట్లాడే ఇప్పుడు దేవుడు వ్యవహారానికి సంబంధించినటువంటి తిరుమలకు సంబంధించినటువంటి వ్యవహారం మీరు గమనించండి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీకి సంబంధించినటువంటి కేసు విచారణ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జరుగుతుందండి. సుప్రీంకోర్టుకి వెళ్ళింది వైవి సుబ్బారెడ్డి ఆయన సిబిఐ దర్యాప్తు కావాలంటే ఎస్ అప్పటికే సిట్ దర్యాప్తు జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ సిట్టు. ఇది కాదు అని సిబిఐ ఆఫీసర్ తో కూడా కలిపి ఆంధ్రప్రదేశ్ సిట్ ను కూడా కలిపి ఎక్స్పర్ట్ ని పెట్టి దర్యాప్తు జరుగుతుంది. ఇప్పుడు ఆ కేసు సుబ్బారెడ్డి మెడకు చుట్టుకున్నది. సుబ్బారెడ్డి ఈ రోజున విచారణ ఆయన విచారించారు ఒకసారి. అదే విధంగా సుబ్బారెడ్డి శిష్యుడిగా ఉన్నటువంటి ఆయన పిఏగా పనిచేసినటువంటి చిన్న అప్పన్నను కూడా విచారించారు. ఒక డైరీ నుంచి 50 లక్షల రూపాయల ముడుపులు తీసుకున్నటువంటి ఆధారాలను కూడా సిట్టు సేకరించినటువంటి పరిస్థితి ఉంది. ఈ దర్యాప్తు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ధర్మారెడ్డిని కూడా విచారించారు. ధర్మారెడ్డి కొన్ని విషయాలను కూడా అప్పుడు చైర్మన్ గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి అప్పటి ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏం చేశామనేటువంటి విషయాన్ని ధర్మారెడ్డి కూడా కొన్ని విషయాలను చెప్పాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2 కీలకమైనటువంటి కేసులు ఇవి బహుశా వాళ్ళు ఊహించి ఉండరు. ఈ 2 కేసులు వాళ్ళ గొంతు మీద కత్తిలాగా వేలాడుతుంది. ఒకటి ఈ నెయ్యికి సంబంధించినటువంటి లడ్డూలో కల్తీకి సంబంధించిన నెయ్యి కేసు సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి ఈయన మెడ మీద కత్తిలాగా వేలాడుతున్నటువంటి పరిస్థితి. రేపో మాపో ఖచ్చితంగా ఆయన ఇంకొకసారి విచారిస్తారు. అందుకు సంబంధించినటువంటి ఆధారాలు కూడా మొత్తం సేకరించేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు. 50 లక్షల రూపాయలు ఇప్పుడు వరకు ఉన్నటువంటి దాంట్లో ఒక డైరీ నుంచి తీసుకున్నటువంటి అవినీతికి సంబంధించినటువంటి వ్యవహారం. ఎవరు చిన్నప్పన్న అనే వ్యక్తి. మరి చిన్నప్పన్న అనేటువంటి వ్యక్తి ఒక పిఏగా ఉన్నటువంటి వ్యక్తి చైర్మన్ కి సంబంధం లేకుండా ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళకి సంబంధం లేకుండా 1/2 కోటి రూపాయలు ఒక డైరీ నుంచి తీసుకొని ఒక టెండర్లని ఒక డైరీకి కాదని ఇంకొక డైరీకి ఇవ్వగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయా? ఉండవు అనేటువంటిది భవిష్యత్తులో తేలేటువంటి అంశం. రెండవది, ఈ రోజున కరుణాకర్ రెడ్డి కూడా ఈ రోజున పరకామణి కేసులో నిట్ట నిలువున ఇరుక్కున్నారు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. పరకామణి కేసు కూడా ఈ కూటమి ప్రభుత్వం పెట్టింది కాదు. హైకోర్టులో ఒక జర్నలిస్టు హైకోర్టులో కేసు వేస్తే హైకోర్టు ఆదేశించింది సిఐడిని, మీరు విచారణ జరిపి దీన్ని తేల్చండి. ఇలాంటి కేసుగా వాళ్ళు లోక్ అదాలత్లో రాజీ చేసుకుంటారా, ఎలా చేసుకుంటారా తేల్చండి, మొత్తం లెక్చర్లు అన్ని తేండి అని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పరకామణి కేసులో రవికుమార్ అనేటువంటి వ్యక్తి కోట్లాది రూపాయలు, 100 కోట్ల రూపాయలు ఉంటే ఆయన 1000 కోట్ల రూపాయలు, 14 కోట్లేమో ఆయన 14 కోట్లు ఆయన ఆస్తుల్ని జప్తు చేశారు. ఇక అయిపోయింది కేసు అని లోక్ అదాలత్లో కేసు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది లీగల్ గా ఎట్టి పరిస్థితుల్లో నిలబడినటువంటి అంశం. అందుకని హైకోర్టు విచారణకు ఆదేశించింది. ఎలా దీన్ని రవికుమార్ ని కాపాడటం అనేటువంటి ప్రయత్నం కేవలం రవికుమార్ కోసమే జరిగిందా? కానే కాదు అనేటువంటిది కనపడుతున్నటువంటి అంశం. ఎందుకంటే రవికుమార్ అనేటువంటి వ్యక్తి వైసీపీ ఉన్నప్పుడు మాత్రమే ఈ పరకామణికి సంబంధించినటువంటి విదేశీ కరెన్సీని ఆయన దొంగిలించడం కాదండి. 20 ఏళ్ల నుంచి నాకు తెలుసు 2004 నుంచి ఆయన 2024 వరకు మొత్తము ఈ 20 సంవత్సరాల పాటు ఆ పరకామణికి సంబంధించినటువంటి లెక్కింపు వ్యవహారంలో ఉండి తన నోటుస్తుల్లో ఈ విధమైనటువంటి విదేశీ కరెన్సీని పెట్టుకుని తీసుకొచ్చేటువంటి వ్యవహారం. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పట్టుకున్నారు. అది పట్టుకున్నది ఎలా? ఇప్పుడు మొన్న చచ్చిపోయినటువంటి విజిలెన్స్ ఆఫీసర్ ఎవరైతే సతీష్ కుమార్ ఉన్నాడో అతను పట్టుకున్నాడు రెడ్ హ్యాండెడ్ గా. అతను కంప్లైంట్ చేశాడు. కంప్లైంట్ చేసిన తర్వాత గచ్చెట్లో పరిస్థితులు ఆ రోజు కేసు పెట్టారు. కేసు పెట్టి ఏం చేశారు? 2024 జూలైలో పట్టుకుంటే, ఏప్రిల్ లో పట్టుకుంటే మేము సాక్షి ఏం చేశారండి?
ఆ తర్వాత సెప్టెంబర్ లో లోక్ అదాలత్లో సెటిల్మెంట్ చేశారు. ఎలా సాధ్యమైందండి? కోట్లాది రూపాయలు కుంభకోణం చేస్తే ఎలా చేశారు అంటే రవికుమార్ కోసం కాదు, దాని వెనకాల ఖచ్చితంగా అప్పుడు టిటిడి చైర్మన్ గా ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి, అదే విధంగా ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు, అప్పుడు సీసీ కెమెరాలో అప్పు చేసినటువంటి వాళ్ళు కొంతమంది టెక్నికల్ పీపుల్, అదే విధంగా లెడ్జర్లు మెయింటైన్ చేసేటువంటి కొంతమంది వ్యక్తులు, వీళ్ళందరి పాత్ర ఉంది. వాళ్ళందరి పాత్రలు బయటపడితే రేపో మాపో కరుణాకర్ రెడ్డిని కూడా విచారించేదానికి అవకాశం. అందుకనే ఈ రోజు నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతుంది. కృష్ణాంజలి గారు, రామకృష్ణారెడ్డి కూడా దాని మీద ప్రెస్ మీట్ పెట్టాడు. కృష్ణాంజలి గారు సార్, ఈ అంబటి వర్సెస్ పవన్ కళ్యాణ్ గారు ఏంటి? పవన్ కళ్యాణ్ గారి ట్వీట్ ఇప్పుడు మళ్ళీ ఇదో కొత్త కలకలం. ఇప్పుడు ఒక అంశం అండి, అంబటి రాంబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వానికి ఆయన అధికారంలోకి రావడానికి సెంటర్ పిల్లర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఈ కూటమి అధికారంలోకి రావడానికి. కాబట్టి పవన్ కళ్యాణ్ ని ఎన్నికలకు ముందు టార్గెట్ చేశారు, ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రథమ శత్రువు పవన్ కళ్యాణ్. వాళ్ళకి ఎందుకు అనంటే ఏదో ఒక రకంగా తెలుగుదేశం పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ కి దూరం చెయ్యగలిగితే, ఈ ముగ్గురు విడిపోతే అప్పుడు మాత్రమే మనకి ఏదైనా అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచన బహుశా జగన్మోహన్ రెడ్డికి ఒక క్లారిటీ ఉండి ఉండొచ్చు. కాబట్టి అంబటి రాంబాబు లాంటి వాళ్ళను ప్రయోగిస్తారు. నేను ఒకటి చెప్తాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తుంది, ఎట్లా ప్రతిపక్షం, కానీ తలాలోకాలేని విమర్శలు చేస్తే మాత్రం వాళ్ళే ఇబ్బంది పడతారు. ఎందుకు అనంటే 2024 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ మీద నోటుకొచ్చినట్టు మాట్లాడించాడు మంత్రుల చేత. అసలు మంత్రి పదవులే ఇచ్చాడు పవన్ కళ్యాణ్ తిట్టడానికే, మంత్రి పదవులు పోర్టుపోలియోనే తిట్టడానికి. దాడిశెట్టి రాజా, గుడివాడ అమర్నాథ్, అదే విధంగా పేరు నేను, వీళ్ళందరూ ఏంది పవన్ కళ్యాణ్ తిట్టడానికి మంత్రి పదవులు ఇచ్చినటువంటి వాళ్ళు. తిట్టిన తర్వాత ఏమైంది? ఘోరంగా ఓడిపోయారు. ఇప్పుడు మీరు విమర్శలు చేయండి, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ దుబారా చేసిన, పవన్ కళ్యాణ్ యొక్క ఏవైనా సరే ఆయన యొక్క పనితీరులో లోపాలున్నా, కరప్షన్ ఉన్నా అన్నిటి మీద విమర్శలు చేయాలి. కానీ అదే పనిగా విమర్శ కోసమే విమర్శ చేస్తే ఎందుకు అంబటి రాంబాబే విమర్శ చేయాలి? ఎందుకు మిగతా వాళ్ళు చేయటం లేదు? లేకపోతే ఎందుకు పేరు నాని విమర్శ చేయాలి? అంటే కులాల వారీగా అసైన్మెంట్లు ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఏ కులం వాళ్ళ కులం తిట్టేటువంటి విధంగా. అయితే అదే ఆ మంత్రి పదవులు ఇచ్చి ఆ రోజున అట్రప్లాప్ అయ్యాడు కదా జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ అదే ప్రయోగం అనేటువంటిది విఫలమైనటువంటి ప్రయోగమే. అంబటి రాంబాబుకి రీజనబుల్ గా ఏవైనా సరే విమర్శలు చేస్తే వాటికి సమాధానం చెప్పుకునేటువంటి బాధ్యత అయితే పవన్ కళ్యాణ్ ఉంటుంది, లేదంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధుల మీద ఉంటుంది. ఎందుకంటే అధికారంలో ఉన్నారు. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. మీరు అధికారంలో లేకపోతే మేమేం చెప్పవచ్చు? మీరు అంబటి రాంబాబుకి చెబుతారా, లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెబుతారా, లేదా కృష్ణాంజలి చెప్తారా అనేటువంటిది కాదు. మీరు ప్రజలకు చెప్పాలి సమాధానం. మీరు ఏ విధంగా స్పెషల్ ఫ్లైట్ లో తిరుగుతున్నారు, ఆ హర్షవర్ధి ఏ విధంగా ఒకే రోజు ఆ విధంగా దుబారా చేసేటువంటి విధంగా మేము ఒక నెలలో నేను ఒక సమాచారాన్ని చూసాను. ఒక నెలలో 5 రోజులు మాత్రమే ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు పవన్. మీరు కావాలంటే రికార్డు చూస్తే తెలిసింది. 5 ప్రోగ్రామ్, 5 రోజులు. వేరు వేరు పనులు ఉండొచ్చు, హైదరాబాద్ లో ఉండొచ్చు, నివాసం ఉండొచ్చు, తప్పేం కాదు. ప్రతిపక్ష నాయకుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఏం పని బాటలేదు కాబట్టి ఆయన బెంగళూరులో ఉంటున్నాడు. మీరు అధికారంలో ఉన్నారు కదా, 5 రోజులు మాత్రమే వచ్చారు. అది కూడా ఇలా వచ్చేసి అక్కడ దిగేసి అలా మొత్తం ఎయిర్ లో మొత్తము జరిగేటువంటి ఈ ప్రయాణాలు అనేటువంటిది పవన్ కళ్యాణ్కి భవిష్యత్తు ఉన్నటువంటి నాయకుడిగా ఇలాంటి లోపాలని ఖచ్చితంగా సరిదిద్దుకుంటే మంచిది. అంతేగాని మేము ఎవరు మమ్మల్ని ప్రశ్నించడానికి లేదు, మేము సమాధానం చెప్పము అనేటువంటి విధంగా వ్యవహరించారు వైఎస్ఆర్ కాంగ్రెస్